నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం. నమస్కారం గురుగారు, మే నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? విద్యాపరంగా లేదా పెళ్లి కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కానివ్వండి, లేదా బిజినెస్ సరిగా రన్ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు వాళ్ళకి, ఇంకా కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి, అసలు ఏ విధంగా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మే మాసంలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అట్లానే వీరికి మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశికి. ఈ వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా జన్మంలో గురువు, తదుపరి ద్వితీయంలో గురువు సంచారం చేస్తున్నారు. అట్లానే కుజుడు వీరికి తృతీయ స్థానం ముందు ఉన్నాడు. కేతు చతుర్థ స్థానం సంచారం చేస్తున్నాడు. రాహు వీరికి దశమ స్థాన సంచారము, ఏకాదశంలో శని శుక్రుడు, ద్వాదశంలో రవి బుధులు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థానం చూస్తే కనుక గురువు జన్మల నుంచి ద్వితీయంలో మారుతున్నాడు. కాబట్టి ఇదివరకు ఉగాదికి పూర్వం వీళ్ళు తదేకంగా ఆలోచన చేస్తూ ఒక దాని మీద ఏదో ఒక కారణంతో చికాకు పడుతూ ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ఇబ్బందికరంగా ఆలోచన చేస్తున్నారు, ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా. కానీ ఇప్పటి నుంచి కూడా గురువు సంచారం ఎప్పుడైతే వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారం జరుగుతుందో వీళ్ళకి ఏదైనా కూడా కోల్పోయినామో ఏదైతే అనుకుంటున్నారో ఆ మనస్సు నుంచి ఒక్కసారిగా బయటపడతారు. తర్వాత ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కూడా వీళ్ళ పేరు అనేది చాలా బాగుంటుంది. అలాగే వీరికి తృతీయంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళ యొక్క అన్నదమ్ములు కానీ అక్కజళ్ళతో కానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది సమస్య పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకా చతుర్థంతో కేతు సంచారం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవటం మంచిది. ఎందుకంటే అప్పటి వరకు వెళ్ళి చివరికి సమయంలో మీకు ఆ యొక్క జవాబు రాకపోవడం, మనసులో జ్ఞప్తికి రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే విద్యాభంగాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చదువుకోండి మళ్ళీ కూడా. కాబట్టి అట్లానే వీరికి ఏదైనా ఒక పెద్దవాళ్ళతో కొంతవరకు అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. అలాగే వీరికి ఈ యొక్క రాహు ఏదైతే ఉన్నారో రాహు కూడా వీరికి కుంభరాశి సంచారం చేస్తున్నారు. ఈ యొక్క దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటాయి. కానీ విదేశీ వ్యవహారాలు మాత్రం, విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ విద్య కానీ, విదేశీయానం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శని శుక్రులు ఏకాదశంలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క శని శుక్రులు ఏకాదశ సంచారం వల్ల దీర్ఘకాల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక సమస్యతో ఉంటే అది పరిష్కారంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడి వ్యాపార లావాదేవీలు కూడా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. అలానే ద్వయంలో రవి సంచారం చేస్తున్నాడు. అనారోగ్య వీళ్ళు ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో ఆ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బుద్ధి కుశలతో ఆలోచిస్తారు, బుద్ధితో పెట్టి ప్రతి ఆలోచన చేస్తారు. ఎక్కువగా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలన చేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెలలో, ఈ యొక్క మే నెలలో. కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క నెల ఎప్పుడైతే గురువు సంచారం మారుతుందో ఇక్కడి నుంచి క్రమేణా వీళ్ళకి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అసలు పెళ్లి గడియలు ఏమైనా కనిపిస్తున్నాయా? మరి ఈ యొక్క రాశి వారికి వివాహయోగ్యమైన ఈ యొక్క సమయంగా చెప్పవచ్చు. రాబోయే జూన్ నుంచి అనుకూలమైనటువంటి మాసాలుగా కొలుస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వ్యాపారాలు కానీ వివాహాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు వృషభ రాశి వారికి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.